హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈసీఐఎల్ నుంచి మనకి సీనియర్ ఆర్టిషన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కోసం నేను డీటెయిల్గా వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. అలాగే ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళే ముందు ఒక పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి సీనియర్ ఆర్టిషన్ క్యాట్ 1 క్యాట్ 2కి ఇక్కడ మనకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. 2 years ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఒక హ్యాష్ అయితే మనకి ఇక్కడ సింబల్ ఇవ్వడం జరిగింది. సో ఈ సింబల్ ఏంటంటే మీ దగ్గర 2 years ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇన్ కేస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే 1 year మీరు అప్రెంటిస్ చేస్తే ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ కింద అయితే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కాదు, మినిమం మీకు 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో 2 yearsలో మీకు 1 year అప్రెంటిస్ ఉన్నా అలాగే 1 year ఎక్స్పీరియన్స్, సో 1+1 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం అప్లికేషన్లోకి వెళ్దాం. నేను మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే మీకు కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు ఫోన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇక్కడ క్లిక్ టు అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఫోన్లో అప్లై చేసినప్పుడు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీకు కనిపించడం లేదు. అది ఓన్లీ ల్యాప్టాప్లో మాత్రమే లేదా కంప్యూటర్స్లో మాత్రమే మనకి ప్రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో బెటర్ కంప్యూటర్ పీసీలో కానీ మీరు కూడా అప్లై చేసుకోగలరు. సో నోటిఫికేషన్ నెంబర్ మనకి ఇక్కడ చూసుకుంటే 11/2025. సో 11/2025 పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు క్యాట్ 1 లేదా క్యాట్ 2 ఇక్కడ మనకి పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ పేజ్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో ఈ పేజ్లో మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ మీ పేరు 10th క్లాస్లో ఎలా ఉందో అలా మీ పేరు, తర్వాత మీ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, తర్వాత మీరు పర్సన్ విత్ డిసబిలిటీస్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ లేదంటే నో, దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ డైట్ ఏదైనా ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీ ఎస్ఎస్సీలో ఎలాగ ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ నెక్స్ట్ మనకి స్టేట్, అలాగే మదర్ టంగ్, మీ మొబైల్ నెంబరు, అలాగే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ లేదంటే నో, అలాగే పాన్ కార్డ్ నెంబరు, అలాగే మీరు ఈసీఐఎల్ ఎంప్లాయ్ అయితే ఎస్ అని లేదంటే నో అని, లేదా కాంట్రాక్ట్లో వర్క్ చేస్తే మీరు ఈ థర్డ్ కాంట్రాక్ట్ లేబర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా డిఐ యూనిట్స్తోని ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ అయితే ఎస్ లేదంటే నో సెలెక్ట్ చేసుకోగలరు. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఏ కేటగిరీ నుండి అప్లై చేస్తున్నారో ఆ కేటగిరీ, అలాగే మీ మ్యారేజ్ స్టాటస్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అలాగే రిలీజియన్, నెక్స్ట్ మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే అది ఇక్కడ మీకు శాంపుల్గా మీకు ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. మీరు ఫుల్ క్యాపిటల్ లెటర్స్లోని ఫుల్గా మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. తర్వాత మీ మెయిల్ ఐడి, వర్కింగ్ కండిషన్ ఉన్న మెయిల్ ఐడి, సేమ్ మెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అని వ్యాలిడేట్ చేసి మీకు ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో టెంపరీ ఐడి అని. సో నెక్స్ట్ టైం మీరు అప్లికేషన్ మధ్యలో వదిలేస్తే ఆ టెంపరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ చేస్తే ఎక్కడి నుంచి మీరు అప్లికేషన్ ఆగిపోయిందో అక్కడి నుంచి మీకు కంటిన్యూ అయితే అవ్వడం జరుగుతుంది. సో వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ నెక్స్ట్ కోలం అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూసుకుంటే అడ్రస్ కరస్పాండెన్స్, మీ అడ్రస్ ఇక్కడ ఇవ్వగలరు. సేమ్ అడ్రస్ మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే కాపీ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ ఉన్నది కాపీ అయ్యి ఇక్కడ పేస్ట్ అయితే అవుతుంది. సో సేమ్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ సేమ్ కాకపోతే మీరు ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేస్తే మీకు సెకండ్ ఈ ప్రైమరీ క్వాలిఫికేషన్ డీటెయిల్ కాలం అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్రైమరీ క్వాలిఫికేషన్ మనం చూసుకోవచ్చు, ఐటీఐ ఉండాలి ఖచ్చితంగా. సో ట్రేడ్ మీరు ఫిట్రా, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా, సెకండ్ క్లాసా, లేదా జస్ట్ పాసా, లేదా డిస్టింక్షనా అది మీరు సెలెక్ట్ చేసుకోగలరు. నెక్స్ట్ పర్సంటేజ్, మీరు మార్క్సా లేదా పర్సంటేజా అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్లో ఏది ఉంటే అది. నెక్స్ట్ మీ కాలేజ్ పేరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఐటీఐ మార్క్ షీట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ మంత్ అయితే పాస్ అయ్యారో ఆ మంత్, అలాగే ఇయర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఎంతైతే పర్సంటేజ్ అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ పేరు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఎడిట్ ఎంటర్ చేయడానికి మీకు యాక్సెస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పేజ్లోకి వచ్చి చూసుకుంటే మీరు క్రోనాలజికల్ ఆర్డర్లో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ 10th క్లాసు లేదా ఎస్ఎస్సి అని పెట్టి, తర్వాత ఏ స్కూల్ ఆ స్కూల్ పేరు, తర్వాత ఏ బోర్డు ఆ బోర్డు, మంత్ పాసింగ్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ మంత్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, నెక్స్ట్ క్లాసు ఇది కూడా సేమ్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా పాస్ డిస్టింక్షన్ అని సెలెక్ట్ చేసుకొని మీ పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయగలరు. తర్వాత స్టాటస్ చూసుకుంటే పర్సూయింగ్గా కంప్లీటెడ్. సో ఇక్కడ మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఎంటర్ చేస్తున్నారో అది 10th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే కంప్లీటెడ్ అని, అలాగే ఏదైతే పర్సూయింగ్ ఉంటే పర్సూయింగ్ అని మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు.
సో ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ 10th ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్ క్రానాలజికల్ ఆర్డర్ ఫ్రమ్ 10th SSC ఎక్స్క్లూడింగ్, ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్క్లూడింగ్ ద క్వాలిఫికేషన్ మెన్షన్డ్ అబౌవ్. సో దీన్ని వదిలేసి మీరు ఇక్కడ 10th క్లాస్ దాని తర్వాత ఐటీ పెట్టుకుంటే మనకి సరిపోతుంది. అలాగే ఎక్స్ట్రా మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే యాడ్ క్వాలిఫికేషన్ పెట్టి మీరు ఎంటర్ అయితే చేసుకోగలరు. సో మీ దగ్గర అడిషనల్గా స్కిల్ ఏమైనా మీరు ఉంటే మీరు ఇక్కడ అది టైప్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ 2 years అయితే అడగడం జరిగింది. 2 yearsలో మీకు 1 year అప్రెంటిస్లో కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో 1 year అప్రెంటిస్, 1 year టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై అయితే చేసుకోగలరు. సో ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్లో మనం చూసుకుంటే పోస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అప్రెంటిస్ అయితే ఇక్కడ అప్రెంటిస్ అని టైప్ చేసి తర్వాత ఎప్పటి నుంచి మీ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అయింది, అలాగే ఎప్పటి నుంచి ఎండ్ అయింది, అదే డేట్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ కంపెనీలో ఏ ఆర్గనైజేషన్లో మీరు అప్రెంటిస్ చేశారో లేదంటే ఏ ఆర్గనైజేషన్లో మీరు ఎక్స్పీరియన్స్ ఉందో ఆ కంపెనీ పేరు, అలాగే మీ డ్యూటీస్ మీరు అప్రెంటిస్ అయితే యాజ్ అప్రెంటిస్ మీరు ఇక్కడ ఏ డ్యూటీస్ చేశారో అది నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రీజన్ ఫర్ లివింగ్, రీజన్ అప్రెంటిస్కి అయితే మనకి 1 year టెన్యూర్ అయితే మనకు ఉండడం జరుగుతుంది యాజ్ పర్ 1961 యాక్ట్. సో అదే రాస్తారు. అలాగే ఎవరైతే టెక్నికల్ 1 year కంపెనీలో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు దేనికోసం రీజన్ ఫర్ లివింగ్ ఇక్కడ ఎంటర్ చేయగలరు. తర్వాత స్కేల్ పే, మీ శాలరీ ఎంత అనేది ఇక్కడ టెక్నికల్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎంత శాలరీ మంత్లీ వచ్చిందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేసి మీరు వ్యాలిడేట్ చేస్తే మీకు నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎనీ 2 ప్రిఫరెన్స్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్ ఆఫ్ 2 ప్రిఫరెన్స్లోని ఎవరైనా మీకు తెలిసిన రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు, సో వాళ్ళకి మీతో ఉన్న రిలేషన్షిప్, వాళ్ళ మొబైల్ నెంబర్ పోస్ట్ హెల్లో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరు లాంగ్వేజెస్ నౌన్, ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు, అలాగే స్పీక్, రీడ్, రైట్. సో మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ మీకు మాట్లాడడం, అలాగే రాయడం, చదవడం వస్తే అవి మీరు ఇక్కడ టిక్ చేసి వ్యాలిడేట్ చేయగలరు. వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు అప్లోడ్ డీటెయిల్స్లోనే మీ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఈసీఎల్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి